హోమ్ ఫుడ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మీకు ఫ్లాక్స్ సీడ్స్ రోటీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు: ఆల్మండ్స్, పిస్తా, ఫ్లాక్స్ సీడ్స్, సాల్ట్, ఘీ, వామ్ వాటర్. ఫస్ట్ 10 ఆల్మండ్స్ అండ్ 10 పిస్తా తీసుకోండి. అండ్ దాంతోపాటు ఒక 4 టీ స్పూన్ ఆఫ్ అవిసె గింజలు తీసేసుకోండి. దీంట్లో కొద్దిగంత కల్లుప్పు వేయండి. ఆ తర్వాత దీన్ని పొడి కొట్టేసేయండి. ఇలా పొడి కొట్టిన మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసేసుకోండి. దీంట్లో 1 టీ స్పూన్ ఆఫ్ ఘీ వేయండి. ఘీ చాలా ఫ్లేవర్ ఇస్తుంది మీకు ఈ రెసిపీలో. అండ్ తర్వాత మిక్స్ చేయండి. దీంట్లో గోరువెచ్చటి నీళ్ళు కొంచెం యాడ్ చేయండి. ఎక్కువ పట్టవండి, జస్ట్ కొన్ని పడతాయి. చూసుకొని యాడ్ చేయండి, లేదంటే లూజ్గా అయిపోతుందండి. సో గట్టిగా కలుపుకోండి. కలిపిన తర్వాత దీన్ని ఒక 5 మినిట్స్ అలా ఉంచేయండి, రెస్ట్ చేయండి. తర్వాత ఒక పాలిథీన్ కవర్ తీసుకొని దానికి ఘీ అప్లై చేయండి. లేదు మీ దగ్గర పార్చ్మెంట్ పేపర్, బటర్ పేపర్ ఉన్నా ఓకే. దీని మీద ఈ డౌ ప్లేస్ చేసి దాన్ని మళ్ళీ కవర్ మళ్ళీ దాని మీద వేసి రోలింగ్ పిన్తో రోల్ చేయండి. కొంచెం మందంగానే రోల్ చేసుకోండి. మీకు పల్చగా కావాలన్నా ఓకే, కానీ విరుగుతూ ఉంటుందండి, త్వరగా విరిగిపోతూ ఉంటుంది ఇది. అండ్ ఒక మూత తీసుకొని దాని ఎడ్జెస్ అన్నీ కట్ చేసుకోండి. సో మీకు నీట్గా ఉన్న ఫీలింగ్ కూడా కలుగుతుంది. ఒక రౌండ్ షేప్లో వస్తుంది. సో ఒక ప్యాన్ తీసుకొని దాని మీద ఘీ వేసి స్ప్రెడ్ చేయండి. ప్యాన్ వేడెక్కిన తర్వాత ఈ రోటీని ప్లేస్ చేయండి. తర్వాత ఒక 1 మినిట్ కుక్ చేయండి. దాన్ని ఫ్లిప్ చేయండి. యాక్చువల్లీ నేను ఇంకొక సైడ్ నెయ్యి వేయట్లేదండి, ఎందుకంటే నెయ్యి చాలానే ఉంది. సో ఇంకో సైడ్ కూడా కాలిపోయింది. రోటీ రెడీ అయింది. దీన్ని మీరు ఏదైనా కర్రీతో సర్వ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అవ్వండి.